హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీషో నుంచి 3 డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను. మీకు ఒక రివ్యూ అయితే ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇలా ఎల్లో కలర్లో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను. దీని ప్రైస్ వచ్చి 717 రూపీస్ అయితే ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 676 రూపీస్కి డ్రెస్ అయితే వస్తుంది. ఇందులో మనకి సైజెస్ వచ్చేసి M నుంచి 3XL వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా వైట్ కలర్ డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను. దీని ప్రైస్ వచ్చి 537 రూపీస్ అయితే ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 507 రూపీస్కి డ్రెస్ అయితే వస్తుంది. ఇందులో సైజెస్ వచ్చేసి S నుంచి XXL వరకు సైజెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను. దీని ప్రైస్ వచ్చి 436 రూపీస్ అయితే ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 413 రూపీస్కి డ్రెస్ అయితే వస్తుంది. సైజెస్ వచ్చేసి S నుంచి XXL వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు అయితే ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా వచ్చాయో అయితే చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఈ డిటర్జెంట్ లిక్విడ్స్ అయితే చూపిస్తాను. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. కాంబో ప్యాక్ అయితే వచ్చింది. వీటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. తక్కువ ప్రైస్కి వచ్చిందని చెప్పేసి నేను అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఈచ్ వన్ వచ్చేసి 5 లీటర్స్ టిన్ అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మీకు ఈ డ్రెస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. కెట్లాగ్ ఇమేజ్ కన్నా ఇదైతే డల్గా అయితే వచ్చింది. కెట్లాగ్ ఇమేజ్లో మాత్రం చాలా బాగుంది డ్రెస్ అయితే. ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే కాటన్ అని ఇచ్చారు, కానీ నాకైతే అంత అలా ఏం అనిపించట్లేదు. మనకి నెక్ వచ్చేసి వీ నెక్ అయితే వచ్చింది. అలాగే ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. పర్ల్స్ అయితే వచ్చాయి. హ్యాండ్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా అంటే చాలా థిన్గా అయితే ఉంది. సైడ్ వచ్చేసి కట్స్ అయితే వచ్చాయి. లోపల ఏ విధమైన లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఓవరాల్గా ఇలా ఎల్లో కలర్ పైన వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. బ్యాక్ వచ్చేసి హై నెక్ అయితే వచ్చింది. సేమ్ ఫ్రంట్ అలా వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా అలానే ప్రింట్ అయితే వచ్చింది. మనకి బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లోనే ప్రొవైడ్ చేశారు. సేమ్ టాప్ ఎలా వచ్చిందో బాటమ్ కూడా అలానే వచ్చింది. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది. మనకి సైడ్న పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. వేస్ట్ బ్యాండ్ దగ్గర వన్ సైడ్ అయితే ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు, వన్ సైడ్ అయితే నార్మల్గా వచ్చింది. మనకి కిందన వచ్చేసి పట్టియాల టైప్లో అయితే వచ్చింది. ప్యాంట్ మోడల్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చి ఇలా అయితే వచ్చింది. దుప్పట్టా కూడా కాటన్ ఫ్యాబ్రిక్లోనే ప్రొవైడ్ చేశారు. దుప్పట్టా అంతా కూడా ఇలా లైన్స్ అయితే జిగ్జాగ్ లైన్స్ అయితే వచ్చాయి వైట్ కలర్లో. దుప్పటా లెంత్ అండ్ విడ్త్ అయితే బాగానే వచ్చింది. ఓవరాల్గా మనకి దుప్పటా పైన జిగ్జాగ్ లైన్స్ అయితే వచ్చాయి. ఏ విధమైన లేస్ కట్ట ఏమి ప్రొవైడ్ చేయలేదు. ఈ డ్రెస్ అయితే నేనైతే రికమెండ్ చేయను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ డ్రెస్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి విస్కాస్ రేయన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చి మధ్యలో ఇలా కట్లా అయితే వచ్చింది. ఓవరాల్ టాప్ అంతా కూడా ప్రింట్ అయితే వచ్చింది. ప్రింట్ అయితే చాలా బాగుంది. క్లాత్ కూడా బాగానే ఉంది. హ్యాండ్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్ ఇలా బార్డర్లో వచ్చి పైన మనకి ప్రింట్ అయితే వచ్చింది. వేస్ట్ దగ్గర నుంచి మనకి ప్రిల్స్ అయితే వచ్చాయి. ఇది వచ్చేసి అనార్కలి ప్యాటర్న్లో అయితే వచ్చింది. ఫ్లేర్ అంతా కూడా బాగానే వచ్చింది. లోపల ఏ విధమైన లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, కానీ ట్రాన్స్పరెంట్గా అయితే ఏమీ లేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ అయితే వచ్చింది. సేమ్ ఫ్రంట్ అలా వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా అలానే ప్రింట్ అయితే వచ్చింది. మనకి బాటమ్ వచ్చేసి వైట్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు. వైట్ కలర్ పైన ఇలా ప్రింట్ అయితే వచ్చింది. వేస్ట్ బ్యాండ్ దగ్గర బోత్ సైడ్స్ ఎలాస్టిక్ అయితే వచ్చింది. బాటమ్ కూడా విస్కాస్ రేయన్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది. మనకి కిందన వచ్చేసి హ్యాండ్ దగ్గరికి ఇచ్చిన బార్డర్ అయితే ఇచ్చారు. లెగ్స్ దగ్గర వచ్చేసి దుప్పట్టా వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి కొంచెం సిల్క్ మిక్స్లో అయితే వచ్చింది. దుప్పట్టా అంతా కూడా టాప్కి వచ్చిన ప్రింట్ అయితే వచ్చింది. మధ్యలో వచ్చేసి ఎండింగ్ సైడ్స్ అయితే ప్రింట్ అయితే ఇలా అయితే వచ్చింది. దుప్పటాకి ఏ విధమైన లేస్ అయితే ప్రొవైడ్ చేయలేదు, బట్ లెంత్ అండ్ విడ్త్ అయితే బాగానే వచ్చింది. ఫైనల్లీ ఈ డ్రెస్ అయితే అలా వచ్చిందో మీకు ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను.
ఇది వచ్చేసి మనకి టాప్ అండ్ దుపట్టా అయితే వస్తుంది. మనకి టాప్ వచ్చేసి ఇలా వైట్ కలర్ పైన సీక్వెన్స్ బుట్టి అయితే వచ్చింది. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే వచ్చింది. హ్యాండ్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. హ్యాండ్ చివర ట్రయాంగిల్ లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్ అంతా కూడా మన సీక్వెన్స్ బుట్టి అయితే వచ్చింది. హ్యాండ్కి అయితే లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ట్రాన్స్పరెంట్గానే ఉంది. టాప్ వచ్చేసి అనార్కలి ప్యాటర్న్లో అయితే వచ్చింది. మనకి కింద అంతా కూడా సేమ్ బుట్టి అయితే వచ్చింది. ఫ్లేర్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. మనకి ఎండింగ్లో కూడా ట్రయాంగిల్ లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫుల్ లెంత్ లైనింగ్ అయితే వచ్చింది. లోపల మనకి హ్యాండ్కి ఒకటే లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డీప్ నెక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి టై చేసుకోవడానికి వెనకాల థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సేమ్ ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా అలానే వచ్చింది. ఓవరాల్ టాప్ అంతా కూడా మనకి బుట్టి అయితే వచ్చింది. వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. జార్జెట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. లోపల ఇచ్చిన లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. మనకి దుప్పటి వచ్చేసి కాంట్రాస్ట్లో పింక్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు. మనకి దుప్పటా వచ్చేసి కట్ వర్క్ దుప్పటా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. దుప్పటా లెంత్ అండ్ విడ్త్ బాగానే వచ్చింది. మీరు చూడొచ్చు కట్ వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే వచ్చింది. మనకి ఫాయిల్ మిర్రర్స్ అయితే ఇచ్చారు. 2 సైడ్స్ ఇలా మిర్రర్ బార్డర్ అయితే వచ్చింది. రిమైనింగ్ సైడ్స్ అయితే ఇలా జిగ్ జాగ్ చేసి అయితే వచ్చింది. ఓవరాల్గా దుప్పటా అంతా కూడా మనకి అక్కడక్కడ బుట్టి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ డ్రెస్సెస్ వేసుకుంటే ఎలా ఉంటే మీకు వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. అలాగే ఈ డ్రెస్సెస్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.